వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అది 2012 సంవత్సరం, కోల్కతా నగరం. రాత్రి వెలుగులతో మెరిసే పార్క్ స్ట్రీట్ ప్రదేశం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా భయానికి, కోపానికి ప్రతీకగా మారింది. ఒక మహిళ మీద జరిగిన దారుణమైన సామూహిక అత్యాచారం వార్త బయటికి రావడంతో దేశం ఉలిక్కిపడింది. కానీ ఆ కేసుని ఇంకా భయంకరంగా మార్చింది నేరం కాదు, ఆ నిజాన్ని దాచిపెట్టేందుకు జరిగినటువంటి ప్రయత్నాలు. అధికారంలో ఉన్నవారు ఈ కేసు నిశ్శబ్దంగా మాయమైపోవాలని కోరుకున్నారు. ఇది నిజమైన ఘటన కాదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు చేసిన నాటకం అనే మాటలు వినిపించాయి. బాధితురాలిని అనుమానించే వాతావరణం ఏర్పరిచారు. మహిళలు న్యాయం కోసం ముందుకు రావాలంటేనే భయపడేటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేశారు. అలాంటి సమయంలో ఒకే ఒక్క మహిళా ఐపీఎస్ అధికారి అడుగు వెనక్కి వెయ్యలేదు, వెనక్కి తగ్గలేదు. షీ ఈజ్ నన్ అదర్ దాన్ దమయంతి సేన్ ఐపీఎస్. కోల్కతా పోలీస్ క్రైమ్ బ్రాంచ్కి నాయకత్వం వహిస్తున్న ఆమె ముందు రెండే మార్గాలున్నాయి. ఒకటి, ఒత్తిడికి తలవంచి కేసుని నెమ్మదిగా చీకట్లో కలిపేయడం. రెండోది, ఎంతటి శక్తివంతమైన మనుషులు ఎదురైనా సరే నిజాన్ని బయటికి వెలికి తీయడం. ఆమె ధైర్యంగా రెండో మార్గాన్ని ఎంచుకుంది. దర్యాప్తు ప్రారంభం చేసింది. ప్రతి ఆధారాన్ని జాగ్రత్తగా సేకరించింది. ప్రతి వాంగ్మూలాన్ని పరిశీలించారు. బయట నుంచి ఒత్తిడులు పెరిగాయి, విమర్శలు వచ్చాయి. కానీ దమయంతి సేన్ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఎందుకంటే ఆమెకి ఇది కేవలం ఒక కేసు కాదు, ఒక మహిళ గౌరవం కోసం పోరాటం. కొద్ది రోజులకే నిందితులు గుర్తించబడ్డారు. గుర్తించడానికి ముందే కలకత్తా రోడ్ల మీద తను పరుగులు పెట్టింది. సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం అన్ని చెక్ చేసింది. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ చెక్ చేసింది. అనుమానితులందరినీ కూడా గుర్తించింది. ఆ తర్వాత నిందితులు గుర్తించబడి అరెస్ట్ జరిగింది. నిజం బయటపడింది. బాధితురాలు అబద్ధం చెప్పలేదని, ఆమె అనుభవించిన భయం నిజమని దేశం ముందు తేలింది. కథ అక్కడితో ముగిసిందా? ముగిలేదు. కేసును ఛేదించిన వెంటనే దమయంతి సేన్ని కీలక బాధ్యతల నుంచి పక్కన పెట్టారు. చాలామందికి ఒక స్పష్టమైన సందేశంలా కనిపించింది. అదేంటంటే, నిజం కోసం పోరాడితే మూల్యం చెల్లించాల్సిందే. అయినా ఆవిడ మౌనాన్ని ఎంచుకోలేదు. ఆవిడ పనిని ఆపలేదు, తన నిబద్ధతని మార్చుకోలేదు. ఏళ్ల తర్వాత కూడా మహిళలపై నేరాల దర్యాప్తు విషయంలో ఆమె పేరే మళ్ళీ వినిపించడం అందుకే. ఎందుకంటే కొంతమంది అధికారులు పదవుల కోసం పనిచేస్తారు, కానీ కొంతమంది మాత్రం తమ యూనిఫామ్కి అర్థం తీసుకొస్తారు. దమయంతి సేన్ కథ ఇప్పుడు కేవలం ఒక ఐపీఎస్ అధికారి కథ కాదు, అది ఒత్తిడికి లొంగని ధైర్యం కథ. బాధితురాలి గొంతు మూయించాలి అనుకున్న వ్యవస్థ ఎదుట నిలిచిన నిజం కథ. చూడకుండా వెళ్ళిపోవడం సులభమైన సమయంలో నేను చూసి తీరతాను, నేను పోరాడి తీరతాను అని చెప్పిన ఒక మహిళ కథ. ఒత్తిడికి తలవంచని ధైర్యం, అధికారానికి కాదు న్యాయానికి పనిచేసిన నిజాయితీ, చీకట్లో మాయం కావాల్సిన ఒక కేసుని దేశం ముందు నిలబెట్టిన సంకల్పం. ఏళ్ల క్రితం కలకత్తాను కుదిపేసిన కేసులో నిజం కోసం పోరాడిన ఐపీఎస్ అధికారి దమయంతి సేన్ ఇప్పుడు మళ్ళీ మహిళల భద్రత కోసం కీలక బాధ్యతల్లోకి బెంగాల్లో అడుగుపెట్టారు. బాధితుల స్వరాల్ని అణిచివేయాలనుకున్న సందర్భంలోనూ ఆవిడ వెనక్కి తగ్గలేదు. విమర్శలు, ఒత్తిళ్లు అన్నీ పెరిగాయి. అయినా దర్యాప్తు అప్పుడు ఆగలేదు. అందుకే అప్పట్లో ఆవిడ్ని లేడీ సింగం అని చాలామంది పిలిచారు. ఎస్, ఇప్పుడు ఆమె తిరిగి విధుల్లోకి రావడం సోషల్ మీడియాలో మళ్ళీ కొత్త చర్చకు దారితీసింది. ఎందుకంటే కొంతమంది అధికారులు కేవలం యూనిఫామ్ మాత్రమే ధరిస్తారు, కొంతమంది మాత్రమే ఆ యూనిఫామ్కే గౌరవం తీసుకొస్తారు. లేడీ సింగం ఈజ్ బ్యాక్ ఆన్ డ్యూటీ. ఇది కేవలం ఒక పోస్టింగ్ కాదు, న్యాయం కోసం పోరాడే ధైర్యం, ఇంకా బ్రతికిందనే గుర్తు. బెంగాల్ మార్పుని కోరుకుంది అనడానికి ఇదే అసలైనటువంటి ఒక ప్రబలమైనటువంటి నిర్ణయం. చూద్దాం ఎంతమంది ఈసారి బయటకు వస్తారో, ఎలా తీసుకొస్తారో. హ్యాట్స్ ఆఫ్ టు దమయంతి సేన్ అండ్ వెల్కమ్ టు సర్వీసెస్ అగైన్ ఇన్ కల్కటా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.